హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియోలో ఏంటంటే బిఏఎంఎస్ వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మొత్తం ఏపీ తెలంగాణ వాళ్ళకి బీసీఏ బీసీబీ అన్ని కేటగిరీలు చెప్తాను. ప్లీజ్ వీడియో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కింద డిస్ప్లే కూడా చేస్తాను, అంటే ర్యాంక్. మీరైతే ఫస్ట్ ర్యాంక్ చూసుకోండి. ర్యాంక్ ఎందుకంటే లాస్ట్ టైంకి ఈ టైంకి 80 మార్క్స్ డిఫరెన్స్ ఉంది కట్ ఆఫ్కి. సపోజ్ లాస్ట్ టైము 500 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 500 మార్క్స్కి 1,55,000 ఏమో ఉంది ర్యాంకు. అదే 500 మార్క్స్ ఈ ఇయర్ వస్తే 1,85,000, మినిమం 50,000 నుంచి 45,000 వరకు ర్యాంక్ అయితే డిఫరెన్స్ ఉంది. మీరు మళ్ళీ స్కోర్ చూసుకొని మోసపోవద్దు ప్లీజ్. దయచేసి ర్యాంక్ చూసుకొని మీకు అంత ర్యాంక్ వచ్చింది వస్తే ఆ క్యాంపస్లో వచ్చింది, లేకపోతే ఆ క్యాంపస్లో సీట్ రాదు. మీరు ఇదే కాదు ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలన్నా ర్యాంకే చూసుకోండి దయచేసి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ ఏ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను. మొత్తం బిఏఎంఎస్కి అయితే ఆంధ్రాలో 3 కాలేజీలు ఉన్నాయి, తెలంగాణలో 2 కాలేజీలు ఉన్నాయి. ఓకేనా? ఆంధ్రాలో ఉన్న 3 కాలేజీలు ఏంటంటే విజయవాడలో ఒకటి, తర్వాత గుంటకల్లో ఒకటి, తర్వాత తిరుపతిలో ఒకటి ఉంది. ఈ 3 ఆంధ్రాలో ఆ 3 కాలేజీలు, తెలంగాణలో హైదరాబాద్లో ఒకటి, వరంగల్లో 2. ఈ 2 కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు కట్ ఆఫ్ చూద్దాము. ఫస్ట్ ఇదిగో చూడండి, నేను కట్ ఆఫ్ ఎలా మీకు ఈ కట్ ఆఫ్ది ఏమంటారు పీడిఎఫ్ లాగా అలా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేప్పటికి ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. చూసి మీకు పీడిఎఫ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తే నేనైతే ఇస్తాను మీకు ఆ పీడిఎఫ్ అయితే. కంపల్సరీగా చూసుకొని ఇప్పుడే అన్ని ప్రిపేర్ అయ్యి ఉండండి, ఎందుకంటే కౌన్సిలింగ్ దగ్గర పడ్డాక ఇంకా టెన్షన్ ఎక్కువైంది కదా. టెన్షన్ పడిన వాళ్ళు అయితే ఓకే. ఇదిగో నేను ఎలా చెప్తున్నానంటే అన్నీ చూసి అవన్నీ కేటగిరీ వైజ్గా ఇదిగో ఒక నోట్ లాగా తయారు చేసుకొని చెప్తున్నా. అలా టప్పగా వీడియో అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇదైతే మినిమం 5 అవర్స్ పైనే పట్టింది అన్నీ ఎత్తుక్కోవటం. ఓకేనా? ప్లీజ్ మీరైతే లైక్ చేయటం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ ఉండిద్ది. ఫస్ట్ అయితే ఆంధ్ర వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే ఆంధ్రాలో 3 కాలేజీలు ఉన్నాయి కదా. ఈ ఫేజ్ 2లో అన్ని కాలేజీలు అయితే పార్టిసిపేట్ చేయలేదు. ఆంధ్రాలో అన్ని ఫేజ్ 1లోనే చాలా మటుకి సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. ఫేజ్ 2లో ఓన్లీ గుంటకల్ కాలేజ్ ఒకటే వచ్చిందనమాట ఫేజ్ 2కి. ఓకేనా? కట్ ఆఫ్ కూడా పెద్ద చేంజ్ లేదు ఫేజ్ 1కి ఫేజ్ 2కి, ఒక 10 మార్క్స్ అటు ఇటు అంతే. సో నేను ఇప్పుడైతే ఫేజ్ 1లో ఎంత కట్ అయిందో చెప్తాను అనమాట. ర్యాంక్ మాత్రమే చెప్తా, మార్క్స్ అయితే ఆంధ్ర వాళ్ళకి చెప్తా, తెలంగాణ వాళ్ళకి మార్క్స్ అయితే అక్కడెక్కడ మెన్షన్ చేయలేదు. సో మీరు ర్యాంకే చూసుకోండి, నేను ఊరికి మార్క్స్ చెప్తాను అంతే. ర్యాంక్ చూసుకోవటం వల్లే ఎక్కువ బెనిఫిట్స్ అనమాట. ఎందుకంటే లాస్ట్ టైంకి ఈ టైంకి కట్ ఆఫ్ పెరిగింది కదా, మీకు కూడా తెలుసు ఆ విషయం. దయచేసి మీరు ర్యాంక్ చూసుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే సపోజ్ 340 వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి సపోజ్ విజయవాడలో వచ్చింది అనుకోండి, వాళ్ళు విజయవాడలో వచ్చిందని ఓకే అనుకుంటారు లాస్ట్ టైం మార్క్స్ చెప్పినట్టయితే. నేను కాదు, మీరు ర్యాంక్ చూసుకోండి. ర్యాంక్ చూసుకోవటం వల్ల సేమ్ పెద్ద డిఫరెన్స్ రాదు, మార్క్స్ చూసుకోవడం వల్ల చాలా డిఫరెన్స్ ఉండిద్ది. అది నేను చెప్పాలనుకుంది. అర్థమైందా మీకు? నెక్స్ట్ విజయవాడ ఎన్ఆర్ఎస్ ఆయుర్వేదిక్ కాలేజ్ అనమాట, విజయవాడలో ఉంది. ఫస్ట్ దాని కట్ ఆఫ్ చెప్తాను చూడండి. ఫస్ట్ అది ఏ రీజియన్లో ఉందంటే ఏయూ రీజియన్, ఆంధ్ర యూనివర్సిటీ కిందకు వచ్చింది. ఏంటి అది ఎన్ఆర్ఎస్ ఆయుర్వేదిక్ కాలేజు ఏయూ రీజియన్ కింద. ఏయూ రీజియన్ ఓసీ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎంత అంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 302 మార్క్స్ ఉంది లాస్ట్ టైము. అంటే ఇప్పుడు దాని అప్పట్లో ర్యాంక్ ఎంత ఉందంటే 3,14,394. 3,14,394. 2 సార్లు చెప్పాను, మళ్ళీ అక్కడ డిస్ప్లే కూడా చేస్తాను, రాసుకొని ఉంచుకోండి మీరు, తర్వాత ఇబ్బంది పడతారు. తర్వాత ఓపెన్ ఈడబ్ల్యూఎస్ కాకుండా ఓపెన్ కేటగిరీ అయితే 1,65,452. 1,65,452. 1,65,452 అక్కడ డిస్ప్లే కూడా చేస్తాను. నెక్స్ట్ బీసీఏ వాళ్ళకి కట్ ఆఫ్ 375 మార్క్స్ ఉన్నాయి. మార్క్స్ చూసుకోవద్దు, ర్యాంక్ చూసుకోండి, ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మళ్ళీ మీరు నేను చెప్పిన కట్ ఆఫ్ చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అది ఒకటి మైండ్లో పెట్టుకొని ఈ మార్క్స్కి సీట్ వచ్చింది అనుకొని మీరు కూర్చున్నారనుకోండి, అది నాదైతే తప్పు కాదు. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను ర్యాంక్ చూసుకోండి అని.
బీసీఏ వాళ్ళకి 375 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది. సో అక్కడ ర్యాంక్ వచ్చేప్పటికి 2,70,660 2,75,660 ఉంది ర్యాంక్. అక్కడితో క్లోజ్ అయింది. ఇంకా తర్వాత సెకండ్ ఫేజ్ ఈ కాలేజ్ అయితే పార్టిసిపేట్ చేయలేదు, మాపప్ రౌండ్కి వెళ్ళింది. మాపప్ రౌండ్లో కూడా ఓన్లీ ఓసీ వాళ్ళకి ఒక సీట్ వచ్చింది అంతే. మీరు మళ్ళీ ఇదే లాస్ట్ ఫైనల్ కట్ ఆఫ్ ర్యాంక్. మీరు మళ్ళీ ఎక్కువ మార్కులు వచ్చి అంతకంటే తక్కువ మార్కులు వచ్చి అదే ర్యాంక్ వచ్చి మళ్ళీ మీరు వచ్చింది అనే అపోహతో అయితే ఉండొద్దు. దయచేసి బిహెచ్ఎంఎస్ లేదా న్యాచురోపతి, యునాని, పారామెడికల్ కోర్సులు కూడా చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. నెక్స్ట్ టైం ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలా వద్దా, దాని మీద మీకు ఇంకా డౌట్స్ ఉంటే, ఇంకా ఎవరు వెళ్ళకుండా లాంగ్ టర్మ్కి కానీ ఉంటే వీటి వైపు వద్దామా రాదా అని కానీ ఇంకా మీకు డౌట్స్ ఉంటే దయచేసి కమెంట్ చేయండి. నేనైతే ఒక మంచి సజెషన్స్ అయితే మీకు కూడా ఇస్తాను. ఎందుకంటే కొంతమంది సతమతం అవుతారు కదా, సో అందుకోసం. నెక్స్ట్ బీసీబీ వాళ్ళకి 346 మార్క్స్ కట్ ఆఫ్ వచ్చేప్పటికి 3,21,574 3,21,574. నెక్స్ట్ బీసీసీ 424 మార్క్స్కి బీసీసీ ర్యాంక్ వచ్చేప్పటికి 1,95,911. బీసీసీ ర్యాంకు 1,95,911. ఎంత పెద్దగా అరుస్తున్నానో మీరు దయచేసి రాసుకోవటం వల్ల మీకు మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ అవ్వరు అనమాట. నెక్స్ట్ బీసీడీ మార్క్స్ అయితే 400. మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది అందుకే. బీసీడీ 400 మార్క్స్ ర్యాంక్ వచ్చేప్పటికి 2,30,237 2,30,237. తర్వాత బీసీఈ వాళ్ళకి 404 ఉంది కట్ ఆఫ్. ఇక్కడ ర్యాంక్ వచ్చేప్పటికి 2,24,250 2,24,250. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి 393 ఉందమ్మా కట్ ఆఫ్. 393 అంటే అక్కడ ర్యాంక్ వచ్చేప్పటికి 2,41,650 2,41,650 2,41,650. నేను ఓవరాల్గా చెప్తున్నాను, అక్కడ డిస్ప్లే చేస్తాను. ప్లీజ్ దయచేసి మీరు ర్యాంక్ నోట్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. దీని తర్వాత అయితే బిహెచ్ఎంఎస్ ర్యాంక్ కట్ ఆఫ్ చెప్తాను, మొత్తం ఏపీ తెలంగాణ ఈ రెండు. తర్వాత నెక్స్ట్ వీడియో ఏమొచ్చిందంటే ఆల్ ఇండియా కోటా. ఆల్ ఇండియాలో ఎవరైనా వెళ్దాం అనుకుంటారు కదా, బిఏఎంఎస్కి, బిహెచ్ఎంఎస్కి, న్యాచురోపతి, యునాని, సిద్ధ, వీటన్నిటికీ. అది అయిపోయిన తర్వాత పారామెడికల్ కోర్సెస్ మళ్ళీ అలా సిరీస్ వైజ్గా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది నాకు కూడా వీడియో చేయడానికి. ఇవన్నీ ఎదుక్కొని రాసుకొని పెట్టుకొని చేస్తున్నాను కదా వీడియో. ప్లీజ్ ఎడిటింగ్ కూడా చాలా టైం పడుతుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నా కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం అదొక్కటే. లైక్ చేయడం వల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేస్తాను అనమాట, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎస్టీ వాళ్ళకి 343 ఉంది కట్ ఆఫ్. ఎస్టీ వాళ్ళకి 343. ర్యాంక్ వచ్చేప్పటికి 2,27,560 2,27,560 ఉంది. నెక్స్ట్ ఇంత మటుకి విజయవాడ కాలేజ్ కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ గుంటకల్లులో కాలేజ్ వచ్చేప్పటికి శ్రీ ఆదిశివ సద్గురు ఆలీ సాహెబ్. నెక్స్ట్ వచ్చేప్పటికి గుంటకల్లు కాలేజ్లో కట్ ఆఫ్ చెప్తాను, మీరు దయచేసి ర్యాంక్ చూసుకోండి, మళ్ళీ ఆ మార్కులు చూసుకొని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకోండి, ఓకేనా. తర్వాత వీళ్ళు శ్రీ ఆది సద్గురు ఆలీ సాహెబ్ ఆయుర్వేదిక్ కాలేజు, అది గుంటకల్లో ఉంది. నెక్స్ట్ దాని కట్ ఆఫ్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇదైతే ఎస్వియు రీజన్లో కాలేజ్ ఉంది. అంటే ఎస్వియు వాళ్ళు లోకల్, మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్ అమ్మ, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా అంటే ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ అంతా ఎస్వియు వాళ్ళకే ఫస్ట్, ఓకేనా. ఏయు వాళ్ళు, ఓయు వాళ్ళు చూసి, అంటే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు చూసి మాకు కూడా ఇదే కట్ ఆఫ్ అని అనుకోవద్దు. దీనికంటే రెట్టింపు ఉండిద్ది కట్ ఆఫ్, అంటే ట్వైస్ అలా ఉండిద్ది అనమాట కట్ ఆఫ్, అర్థమైందా. ఓన్లీ ఎస్వియు వాళ్ళకి, ఇంతకు చెప్పింది కూడా ఓన్లీ ఏయు వాళ్ళకే, ఓకేనా. ఎస్వియు వాళ్ళకి అసలు ఎస్వియు వాళ్ళకి 2 సీట్లే వచ్చినాయి విజయవాడలో. ఇక్కడ ఒక 4 సీట్లు ఇచ్చారు.
గుంటకల్లో 4 సీట్లు ఇచ్చారు. ఏయూ వాళ్ళకి ఒక 3 ఎస్వియు వాళ్ళకి కాదు సారీ, ఏయూ వాళ్ళకి 3 సీట్లు ఇచ్చారు. ఓయూ వాళ్ళకి 2 సీట్లు ఇచ్చారు. సో 5 సీట్లు గుంటకల్లో ఉన్నాయి అనమాట, అంటే నాన్ లోకల్ వాళ్ళకి. ఇప్పుడు ఎస్వియు కట్ ఆఫ్ చెప్తా చూడండి. ఎస్సీ వాళ్ళకి ఒక్క నిమిషం. ఎస్సీ వాళ్ళకి 390 మార్క్స్ కట్ అయింది లాస్ట్ టైం, అంటే 2,46,000 ర్యాంకు 2,46,345. ఓకేనా, 2,46,345. ఇప్పుడు నాకు తెలిసి ఈ ర్యాంకుకి మార్క్స్ 450 అలా వచ్చి ఉండాలి. అర్థమైందా? అంటే ఎస్టిమేషన్ అలా ఉండొచ్చు, అంత డిఫరెన్స్ ఉంది. అంతకుముందు 390. ఓకేనా, అందుకని ర్యాంక్ చూసుకోమంటున్నా. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి 318 కట్ ఆఫ్. ర్యాంక్ వచ్చేప్పటికి 3,79,143. 3,79,143. ఓకేనా. నెక్స్ట్ బీసీఏ వాళ్ళకి 370 కట్ ఆఫ్ అయితే ర్యాంకు 2,77,961. 2,77,961. కుదిరితే డిస్ప్లే చేస్తాను, లేకపోతే ప్లీజ్ రాసుకోండి. ఎడిటింగ్ చాలా టైం పడుతుంది ఇవన్నీ నేను అక్కడ టైప్ చేయడానికి. నెక్స్ట్ బీసీబీ 326 మార్క్స్ అమ్మ కట్ ఆఫ్. ర్యాంక్ వచ్చేప్పటికి 3,62,448. 3,62,448. ప్లీజ్ మీరు అది స్పీడ్లో పెట్టుకోకుండా 3x 4x 2x అలా పెట్టుకోకుండా వీడియోని నార్మల్లో పెట్టుకొని చూసి రాసుకోండి. క్లియర్గా డిస్ప్లే అయ్యింది, అంటే క్లియర్గా చెప్తున్నాను కాబట్టి. బీసీడీ వాళ్ళకి కట్ ఆఫ్ వచ్చేప్పటికి 126 మార్క్స్, జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్తో వచ్చింది వాళ్ళకి. బీసీడీ వాళ్ళకి గుంటకల్లో. ఇది ఎస్వియు వాళ్ళదే నేను చెప్తుంది ఇప్పుడు దాకా కూడా. ఓకేనా. ఈ కట్ ఆఫ్ 10,77,983. 10,77,983. సో బీసీడీ వాళ్ళు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ క్వాలిఫై అయితే మీకైతే గుంటకల్లో వచ్చింది, అవునా కాదు? అంతే కదా, క్వాలిఫైయింగ్ మార్కే ఇచ్చేసారు. నెక్స్ట్ బీసీఈ 341. ర్యాంక్ వచ్చేప్పటికి 3,43,008. 3,43,008. నెక్స్ట్ ఓసీ 359 మార్క్స్ కట్ అయింది, అంటే 2,97,454. ఇది సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ అయింది, ఇది ఒక్కటే. ఓకేనా, గుంటకల్ కాలేజ్ ఒకటే సెకండ్ ఫేజ్ పార్టిసిపేట్ అయింది. వాళ్ళు కొంచెం ఏయూ రీజియన్లో సెకండ్ ఫేజ్లో, అంటే ఏయూ రీజియన్ వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇచ్చారనమాట. ఏయూ రీజియన్లో ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి కూడా ఒక సీట్ వచ్చింది. ఓకేనా, సెకండ్ ఫేజ్లో చెప్తాను చూడండి. ఏయూ వాళ్ళకి సెకండ్ ఫేజ్లో కట్ ఆఫ్ 359 ఉంది. 359కి ర్యాంకు 2,97,454. 2,97,454. ఆ ర్యాంక్ ఉంటే ఓసీ వాళ్ళకి గుంటకల్ కాలేజీలో సీట్ వచ్చింది, ఏయూ రీజియన్ వాళ్ళకి. ఓకేనా. ఇప్పుడు ఎస్వియు యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కింద ఉండే వాళ్ళకి ర్యాంక్ వచ్చేప్పటికి 2,87,906. 2,87,906. ఓకేనా. కట్ ఆఫ్ 359. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి ఏయూ రీజన్లో 390 మార్క్స్కి ఏయూ వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు దాకా ఎస్వియు చెప్పాను కదా, ఇప్పుడు ఏయూ 390 మార్క్స్ కట్ అయింది ఏయూ వాళ్ళకి. ర్యాంక్ వచ్చేప్పటికి 2,46,345. ర్యాంకు 2,46,345. నెక్స్ట్ ఏయూ వాళ్ళకి బీసీఏ ఇవన్నీ సెకండ్ ఫేజ్లో ఏయూ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారన్నాను కదా, అందుకోసం చెప్తున్నా. బీసీఏ 370 మార్క్స్కి అయితే కట్ అయింది. ఓకేనా. 2,77,961. 2,77,961 మార్క్స్కి అయితే ఇదైతే కట్ అయిపోయింది. ఓకేనా. నాన్ లోకల్ ఎస్సీ వాళ్ళకైతే ఒక సీట్ ఉంది. వాళ్ళ కట్ ఆఫ్
4,04,670 4,04,670 ఇది మొత్తం నాన్ లోకల్ వాళ్ళకి. నెక్స్ట్ బీసీఈ వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ఛాన్స్ ఇచ్చారు. బీసీఈ సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి అసలు ఫైనల్ కట్ ఆఫ్ ఇది 4,15,645 4,15,645 ఇది ఫైనల్ కట్ ఆఫ్ బీసీఈ వాళ్ళకి. ఇంకంతే. ఈ శ్రీ సాయి సద్గురు ఆలీ సాహెబ్ ఆయుర్వేదిక్ కాలేజ్ గుంటకల్లు కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేప్పటికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఎస్వియు యూనివర్సిటీయే కదా ఇది, దాన్ని చెప్తాను. మీకు ఇంకా ఇందులో కన్ఫ్యూజన్ ఉంటే కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకా క్లియర్గా వీడియో చేస్తాను. ఏదైనా మీకు అర్థం కాకుండా నేను వీడియో చేసేందుకు దండగా నా ఏమంటారు ఇంతసేపు పెట్టిన శ్రమంతా వృధానే కదా. ఇంకా డౌట్ ఉంటే, ఇంకా అర్థం అవ్వలేదు అంటే, ఇంకా క్లియర్గా కావాలంటే మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతా. ఓకేనా. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజ్ తిరుపతిలో కట్ ఆఫ్ చూద్దాం. ఇది ఎస్వియు రీజన్లో ఉంది. ఏయు వాళ్ళకి ఒక్క సీటే ఇచ్చారు, ఓసీ, అది కూడా ఓసీ వాళ్ళకి ఇచ్చారు. కట్ ఆఫ్ వచ్చేప్పటికి 53 కాదు 523 మార్క్స్కి అయితే ఎండ్ అయిపోయిందమ్మా ఓసీ వాళ్ళు. ఒకవేళ ఏయులోకి జాయిన్ అవ్వాలంటే ర్యాంక్ వచ్చేప్పటికి ఏదైనా అబోవ్ 80,000 ఉండాలి. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి గురించి. తిరుపతిలో ఇదైతే మొత్తం ఎస్వియు రీజన్లోనే ఉంది. అంటే ఎస్వియు వాళ్ళు లోకల్, మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్ అనమాట. కట్ ఆఫ్ వచ్చేప్పటికి 435 బీసీఏ 435, ర్యాంక్ వచ్చేప్పటికి 1,81,664 1,81,664. నెక్స్ట్ బీసీబీ వాళ్ళకి 429 మార్క్స్. కట్ ర్యాంక్ వచ్చేప్పటికి 1,88,182 మార్క్స్కి అయితే కట్ అయిపోయింది. తర్వాత బీసీసీ వాళ్ళకి 314 మార్క్స్ అయితే మార్క్స్. నెక్స్ట్ కట్ ఆఫ్ వచ్చేప్పటికి 3,87,711 3,87,711. ఓకేనా. బీసీడీ 362 మార్క్స్కి బీసీడీ 362 మార్క్స్కి 2,92,057 2,92,057కి అయితే కట్ అయిపోయింది. ఏయు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కదా, అది కూడా ఓసీ వాళ్ళే, సో అదైతే చెప్పాను కదా. నెక్స్ట్ ఓసీ ఎస్వియు రీజన్ వాళ్ళ కట్ ఆఫ్ అయితే 440 మార్క్స్. ఓయు వచ్చి ఎస్వియు రీజన్ ఓసీ వాళ్ళకి 1,75,157. ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి 1,62,152 1,67,152. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి వచ్చేప్పటికి 370 మార్క్స్ కట్ అయిపోయింది. అంటే ర్యాంక్ 2,77,865 2,77,865. ఎస్సీ వాళ్ళకి 2,46,345 ఎస్సీ వాళ్ళకి 2,46,345. వీడియో లెంత్ చాలా ఎక్కువైంది. తెలంగాణ వాళ్ళు ఈ 2 కాలేజీలే ఉన్నాయి. ప్లీజ్ తెలంగాణ వాళ్ళు చూడండి. మళ్ళీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ వాళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీ కిందకే వస్తారు కదా, వాళ్ళ కట్ ఆఫ్ చెప్తాను చూడండి. తెలంగాణలో 2 కాలేజీలే ఉన్నాయి. బీఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ హైదరాబాద్. నెక్స్ట్ వరంగల్లో గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ వరంగల్. ఈ 2 ఉన్నాయి తెలంగాణ వాళ్ళకి. అన్నీ ఉస్మానియా యూనివర్సిటీ కిందే. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ కట్ ఆఫ్ చెప్తాను చూడండి. ఓసీ ఆంధ్ర యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి అంటే ఓయూ రీజన్ ఓసీకి కట్ ఆఫ్ వచ్చేప్పటికి 3,41,224 3,41,224. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి ముందు బీసీఏ చెప్తాను. ఇక్కడ ఆర్డర్లో రాసుకోలేదు నేను, అందుకోసం ఒక 5 minutes లాగ్ అయ్యేది వీడియో, అంతకు మించి ఏం కాదు. 2 seconds మించి ఎక్కువ కాదు, 5 minutes కాదు. నెక్స్ట్ బీసీఏ 2,71,351 2,71,351 2,71,351. నెక్స్ట్ బీసీబీ 2,15,336
బీసీబీ 2,15,336. నెక్స్ట్ బీసీఈ 2,15,336. 2,15,336. నెక్స్ట్ బీసీడీ వాళ్ళకి 2,03,065. బీసీడీ 2,03,065. నెక్స్ట్ బీసీసీ 2,73,109. 2,73,109. 2,73,109. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి వచ్చేప్పటికి 2,48,457. 2,48,457. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎస్టీ చెప్పాను కదా. ఎస్సీ వాళ్ళకి 2,74,701. 2,74,701. ఇక్కడైతే ఏయూ వాళ్ళకి ఒక సీట్ వచ్చిందమ్మా. ఏయూ వాళ్ళకి ఒక సీటు. దాని కట్ ఆఫ్ అయితే 86,541. 86,541. ఓకేనా, అదొకటే ఛాన్స్ ఇచ్చింది ఏయూ రీజియన్ వాళ్ళకి. నెక్స్ట్ ఏఎల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ వరంగల్. ఇది కూడా బిఏఎంఎస్ఏ. రేపటి వీడియోలో బిహెచ్ఎంఎస్ కట్ ఆఫ్ చెప్తాను. కమెంట్ చేయండి మీకు ఇలా ఓవరాల్గా కావాలా లేకపోతే డిస్ప్లే అవుతాయి కదా అలా కావాలా కమెంట్ చేయండి ప్లీజ్. మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి ఈ వీడియోకి మటుకి. నాకు టైం ఎక్కువ లేదు కాబట్టి నేను ఇలా డిస్ప్లే చేస్తున్నాను. లేకపోతే రేపటి నుంచి అయితే కింద అయితే డిస్ప్లే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒకటే ఇంక లాస్ట్ కాలేజ్ ఉంది. సో ఇక్కడ వచ్చేప్పటికి ఏఎల్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ వరంగల్. ఓసీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఓసీ 4,99,831. 4,99,831. 4,99,831. నెక్స్ట్ బీసీఏ 2,89,012. 2,89,012. 2,89,012. నెక్స్ట్ బీసీఈ 2,64,700. 2,64,700. తర్వాత బీసీబీ 2,55,123. 2,55,123. నెక్స్ట్ బీసీడి 2,45,775. 2,45,775. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి 2,99,183. 2,99,183. 2,99,183. ఎస్టీ ఉస్మానియా యూనివర్సిటీకి ఇది కూడా ఎస్టీ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేప్పటికి 2,86,643. 2,86,643. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ఇంతవరకు కట్ ఆఫ్లు మొత్తం ఆంధ్ర తెలంగాణ కట్ ఆఫ్లు అయితే ఇది రాసుకొని చెప్తున్నాను అనమాట. ఇవన్నీ మైండ్లో ఎవరికైనా గుర్తుంటాయా? ఎవరి వాళ్ళకైతే గుర్తుండిద్ది. కానీ అవునా కాదా? ఇప్పుడు సపోజ్ నేను ఓసీ అనుకో, నాది నాకు గుర్తుండిద్ది. ఇంకో నా ఫ్రెండ్ ఎస్సీ అనుకో, తనకు గుర్తుండిద్ది. అందుకని నేను రాసుకొని చెప్తున్నాను అనమాట. మర్చిపోతానేమో అని. నెక్స్ట్ వీడియో నుంచి అయితే నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను కింద వర్డ్స్ వైజ్గా. ఈ వీడియో ఇంకా మీకు అర్థం కాలేదు అంటే డిస్ప్లే చేసి వీడియో చేయమంటే మళ్ళీ ఎడిట్ చేసి వీడియో రికార్డ్ చేసి పెడతాను. ఈ వీడియో ఎంతటితో అయిపోయింది. రేపైతే బిహెచ్ఎంఎస్ కట్ ఆఫ్లు అన్నీ చెప్తాను. బిహెచ్ఎంఎస్కి, తర్వాత న్యాచురోపతికి, తర్వాత సిద్ధాకి, తర్వాత వెంటనే పారామెడికల్ కోర్సెస్ గురించి కట్ ఆఫ్, తర్వాత నర్సింగ్ కట్ ఆఫ్ కూడా చెప్తాను. అయిపోయిన వెంటనే అగ్రికల్చర్ బిఎస్సి వాళ్ళ కట్ ఆఫ్, తర్వాత వెటర్నరీ వాళ్ళందరూ కట్ ఆఫ్స్ నేనైతే చెప్తాను. ఇంకా ఏ కాలేజీలు బాగున్నాయి, ఎక్కడెక్కడ బాగున్నాయి అది కూడా చేస్తాను. ఇప్పుడు వీటన్నిటిలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చెప్తానమాట. ఎన్ఐఆర్ఎఫ్ అంటే టాప్ కాలేజీల్లో అయితే ఆంధ్రాలో వచ్చేప్పటికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజ్ కాబట్టి అదైతే ఫస్ట్ ఉందమ్మా. టాప్ మోస్ట్ అంటే ఫస్ట్ ప్రయారిటీ మీరు దానికి ఇవ్వండి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనమాట. అంటే కౌన్సిలింగ్లో ఫస్ట్ దానికి ఏంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ కాలేజ్, దానికి ఫస్ట్ ఇవ్వండి ఆంధ్ర వాళ్ళు. ఓకేనా? తర్వాత సెకండ్ విజయవాడ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడ, అది సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. థర్డ్ ప్రయారిటీ వచ్చేప్పటికి
శ్రీ ఆది శివ సద్గురు ఆలి సాహెబ్ గుంటకల్లు. ఓకేనా, దానికి తాడు. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మళ్ళీ చూడండి. తిరుపతి ఇచ్చిన తర్వాత విజయవాడ ఇవ్వండి, విజయవాడ ఇచ్చిన తర్వాత గుంటకల్లు ఇవ్వండి. అవి అంటే నేను కాలేజ్ వైజ్ ప్రయారిటీ వైజ్ చెప్తున్నాను అనమాట. తర్వాత తెలంగాణ వాళ్ళకి తెలిసే ఉండిద్ది. సో ఫస్ట్ హైదరాబాద్ తర్వాత వరంగల్లే కదా, ఫస్ట్ హైదరాబాద్ ఇవ్వండి, తర్వాత వరంగల్ ఇవ్వండి. ఇంకంతే ఈ వీడియో. రేపు BHMS గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియో BHMS వాళ్ళకే. సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వీడియో లైక్ చేశారో లేదో చూడండి. చేశారా? నాకు తెలిసి చేసి ఉంటారు. కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, వీడియో ఇంతటితో అయిపోయింది. మినిమం ఒక 100 లైక్స్ అన్న ఇవ్వండి. ఇంకంతే, బాయ్. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.